ఇవాళ ఫలక్నామా డివిజన్ బహదూర్పుర పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తున్న అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మొహమ్మద్ అలీ. అతని దగ్గర చాకు, ప్రాహిబిటెడ్ ఆర్మ్ ఏదైతే ఉందో చాకుని రికవర్ చేయడం జరిగింది. అండ్ క్రైమ్ నెంబర్ 113/2024 అండర్ ఆర్మ్స్ యాక్ట్ 25(1A) ఆర్మ్స్ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇది యాక్చువల్లీ ఈ అక్యూజ్ మొహమ్మద్ అలీ అనే అతను క్రైమ్ నెంబర్ 300/2021 ఫలక్నామా పోలీస్ స్టేషన్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఎలక్షన్ టైం తర్వాత సౌత్ జోన్ పోలీస్ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన కంటిన్యూస్ నిఘా పెట్టడం ద్వారా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ డెవలప్ అయితే ఈ ఇన్ఫర్మేషన్తో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతన్ని క్వశ్చన్ చేస్తుంటే మాకు ఇతను కొన్ని వివరాలు చెప్పాడు. అట్లానే మా యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రకారం ఇతనికి మైలార్దేవిపల్లి రౌడీ షీటర్ సైఫ్ అనే అతనితో పరిచయం ఉంది. ఇద్దరు కూర్చుని ఆ ఏరియాలో గాంజా అవన్నీ తాగడం, తర్వాత మిగతా వ్యసనాలకు అలవాటయ్యి మళ్ళీ అటువంటి గాంజా తాగుతున్న టైంలో కూడా ఒకసారి గొడవ పడ్డారని తెలిసింది. అది కూడా మేము డాక్టర్ కన్సల్ట్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ రీసెంట్గా ఈద్ రోజు ఇస్మాయిల్ అనే అతనితో ఈ అక్యూజ్ వాళ్ళ అన్న గొడవ పెట్టడం జరిగింది. ఆ ఇస్మాయిల్ అనే అతను ఈ క్రైమ్ నెంబర్ 300 ఏదైతే దీనిలో అక్యూజ్డ్ ఉన్నాడో మన మొహమ్మద్ అలీ ఈ మర్డర్ చేసిన పర్సన్కి క్లోజ్. సో వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు కూడా ఉండడం, దాని గురించి దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇంటి మీద వెళ్ళి మొహమ్మద్ అలీ వెళ్ళి ఇస్మాయిల్ అటాక్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ గొడవ అయింది. దాని తర్వాత నుంచి ఎట్లయినా ఇస్మాయిల్ మీద కక్ష తీర్చుకోవాలి అనే ఆలోచనతో కత్తిని కొనడం జరిగింది. అవకాశం కోసం ఇతను హతమార్చాలని ఎదురు చూస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో కంటిన్యూస్గా ఇతని గురించి మానిటర్ చేస్తూ నిన్న 21వ తారీఖున సాయంత్రం మీరాలం ట్యాంక్ దగ్గర ఉన్న మట్టి రోడ్డు దగ్గర ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఇతని దగ్గర పొజిషన్లోంచి నైఫ్ కూడా రికవర్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు అతనే ఒప్పుకున్నాడు. ప్రశ్నించినప్పుడు మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను, ఎట్లయినా కక్ష తీర్చుకోవాలని ప్లాన్లో ఉన్నాడు అని. అయితే మన మీడియా మిత్రుల ద్వారా జనాలందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కత్తి పట్టుకొని తిరుగుతూ లేదంటే ఇల్లీగల్ ఆర్మ్స్ కానీ ఇంకేమైనా యాక్టివిటీస్ చేస్తూ మీ ఏరియాలో ఉంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ కేసులో కూడా మనకి లోకల్ లెవెల్లో ప్రజలు చూసి మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్లే మేము ఒక హత్యను ఆపగలిగామని చెప్పగలుగుతున్నాం. సో మళ్ళీ మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి విజ్ఞప్తి, ఈ ఏరియాలో ఎటువంటి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నా కానీ లేదంటే ఇల్లీగల్ వెపన్ పట్టుకుని తిరుగుతున్నా కానీ ఇంకా ఓపెన్ ఏరియాలో బూతింగ్ చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం. దీనివల్ల ఒక క్రైమ్ని ప్రివెంట్ చేసిన వాళ్ళుగా మీరు ఉంటారు. అట్లానే ఒక మన క్రైమ్ ఫ్రీ సొసైటీ కోసం మీ హెల్ప్ కూడా, మీ క్రైమ్ ఫ్రీ సొసైటీలో మీరు కూడా పాత్రలు అవుతారు. సో ఈ మొత్తం ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్ స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చింది, దీంట్లో స్పెసిఫిక్గా మా బహదూర్పుర ఇన్స్పెక్టర్ రఘునాథ్కి, వాళ్ళ ఎస్ఐ భిక్షం, తర్వాత కానిస్టేబుల్ అన్సారీ, దెన్ సల్మాన్, శ్రీనివాస్, తర్వాత కాలపత్ర నుంచి సాయిబాబా, అజీజ్, ఇట్లా అందరూ మల్టిపుల్ పిఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలిసి వర్క్ చేయడం వల్ల ఇది సక్సెస్ఫుల్గా ఒక కాబోయే మర్డర్ని ఆపగలిగాం. వీళ్ళందరికీ సిపి సార్ తరఫున క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.